దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ ఆరాధన జరుగుతుండగా కొంతమంది సేవకులు వచ్చి ఇక్కడ ఆరాధన జరగకూడదని అనేక మంది వచ్చి అడ్డుకోవాల్సింది. ఈ సమయంలో స్వస్థత విడుదల తైలాభిషేకంకి అనేక మందిగా జనాలు తరలి వచ్చారు. వారందరినీ బయటే నిలవబెట్టి సేవకులు లోపలికి వెళ్ళకూడదు అని వీరందరూ మాట్లాడడం జరిగింది. దయచేసి గమనించండి. చూడండి, చాలామంది అనేక మంది విశ్వాసులు అందరూ రోడ్లపైన నిలవడం జరిగింది. దయచేసి ఇంకా ఇంకా ఎవరైనా ఇంకా అనేక మంది తరలి వస్తున్నారు కనుక ఈ యొక్క ప్రార్థన మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క ఆరాధన స్వస్థత విడుదల తైలాభిషేకం అద్భుతకరంగా జరగడానికి మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ పాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అపవాది క్రియలన్నీ కూడా లయమైపోలాగానే మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు కూడా కంటిన్యూ చేయండి. దైవ సేవకులు అమ్మతేజ అయ్యగారిని కూడా అడ్డుకోవడం జరిగింది. పోలీసులు దగ్గరికి వెళ్ళారు. అమ్మగారు అయ్యగారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడే ఉన్నారు. దయచేసి ప్రార్థన చేయండి. ఈ మీటింగ్ అద్భుతకరంగా జరగాలని మీరందరూ కూడా లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. సేవకులందరూ కూడా ఆటంకంగా ఉన్నారు. ఇక్కడ అద్భుతకరంగా దేవుని పని జరుగులాగానే ప్రార్థన చేయండి. చాలా పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన ఆరాధన ఇక్కడ జరుగునుగాక, అద్భుతమైన ఆరాధన ఇక్కడ జరుగునుగాక, దేవుని కార్యములు ఇక్కడ జరుగునుగాక. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనలో పెట్టండి. మరికొద్ది చేపల్లో దైవ సేవకులు పోలీస్ స్టేషన్ నుంచి ఈ ప్రదేశానికి రాబోతున్నారు. పోలీసు వారితో మాట్లాడుతున్నారు కనుక మరికొద్ది చేపట్లో ఈ ప్రాంతానికి రాబోతున్నారు కనుక దయచేసి గమనించండి. అందరూ అమ్మగారు కూడా రావడం జరిగింది. విశ్వాసులందరితోటి వచ్చిన యొక్క జనాలందరితోటి అమ్మగారు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క విశ్వాసి వచ్చిన వారు అందరూ కూడా బాధపడుతున్నారు. సేవకులు ఈ విధంగా ఉన్నారు ఏంటని ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు. సేవకులు ఎలా చేయడం ఏంటి, ఎంత వ్యతిరేకత ఏంటని. పోలీసు వారు కూడా అందరూ కూడా చక్కగా మాట్లాడారు. ఇక్కడ మీటింగ్ అద్భుతకరంగా జరగబోతుంది. అనేక మంది వచ్చి రోడ్లపైన నిలబడి ఉన్నారు. మరి అయ్యగారితో పాటు ఉన్నటువంటి మీడియా టీము, సౌండ్ సిస్టమ్ వారు వీరందరూ కూడా వారందరినీ కూడా రాత్రి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ఆ యొక్క లయన్స్ క్లబ్ ఈ ఫంక్షన్ హాల్లోకి లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకొని బయటే పడుకునేలా చేశారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ ఎదుర్కొంటున్నారు. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేయండి. వీరందరూ కూడా ఈ యొక్క మీటింగ్ జరగనివ్వకుండా ఆటంకపరుస్తున్నారు. దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి వీరి కోసం. ఎంతో నమ్మకంగా దైవ సేవకులు ప్రార్థనలు జరిగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచో అనేక మంది వచ్చారు. వీరందరూ కూడా అమ్మగారితో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. జరిగింది ఏంటమ్మని చాలా అంటే చాలా బాధపడుతున్నారు.
ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. ఎలక్ట్రానిక్ మీడియా వారు వీరందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కానీ ఎవరిని కూడా ఉదయం నుంచి కూడా లోపలికి పంపించట్లేదు. అందరూ బయటే ఉన్నారు. రాత్రి నుంచి కూడా బయటికి పంపలేదు. వారందరూ బయటే షాప్స్ దగ్గర, ఫుట్పాత్ దగ్గర పడుకుని ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియా వారు. ఈ విషయం చాలా బాధాకరమైన విషయంగా అనేక మంది పాస్టర్స్ని ఏంటి మీరు ఎలా ఉన్నారని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీరందరూ కూడా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క దేవుని కార్యము అద్భుతకరంగా జరగడానికి మీరందరూ ప్రార్థన చేయండి. మీటింగ్ అద్భుతకరంగా జరిగేలాగా ప్రార్థన చేయండి. పోలీసు వారు కూడా చక్కగా పర్మిషన్ ఇవ్వడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆపుదామని ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైనే నిల్చోవడం జరిగింది. వచ్చిన వారు ఎవరు వెళ్లకుండా ఈ మీటింగ్ జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ అనేక మంది నిలవబడి ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వచ్చి ఈ మీటింగ్లో పాలు పంపులు పొంది ఆశీర్వాదాలు పొందాలని అనేక మంది దూర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారు. ఎంతో దూరం నుంచి వచ్చి ఉన్నారు. వారు అక్కడ అందరూ నిలవబడి కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, కొంతమంది నీరసమైన పరిస్థితులు ఉన్నారు. పరిస్థితులు బాగాలేనప్పటికీ కూడా అందరూ కూడా లోపలికి వెళ్ళాలనే ఆశతో నిలవబడి ఉన్నారు. దయచేసి లైవ్ చూస్తున్న వారు కూడా ప్రార్థన చేయండి. అమ్మ దయచేసి ప్రార్థన చేయండి. అందరూ కూడా ఈ మీటింగ్ అద్భుతకరంగా జరగాలని ప్రార్థన చేయండి. ఎలాంటి ఆటంకము ఇక్కడ జరగకుండా చక్కగా అద్భుతకరంగా ఈ మీటింగ్ జరగడానికి ప్రార్థన చేయండి. ప్రార్థనే మన ఆయుధం కనుక వ్యతిరేకత అంతా కూడా దూరం అయిపోవాలి. యేసు నామంలో ఎలాంటి వ్యతిరేకత ఇక్కడ లేకుండా అద్భుతమైన మీటింగ్ ఇక్కడ జరుగులాగానే మీరందరూ ప్రార్థన చేయండి. అమ్మ దయచేసి ఏ ప్రదేశంలోనూ మనకి ఎలాంటి ఆటంకం అనేది కలగలేదు. ఇక చూస్తున్నారు కదా, వీరందరూ పాస్టర్స్గా ఉండి ఈ మీటింగ్ ఆపాలని అనేక మంది చూస్తున్నారు. వీరందరూ పాస్టర్స్గా ఉండి ఈ మీటింగ్ ఆపాలని ప్రయత్నిస్తున్నారు. పోలీసు వారు కూడా మనకు సహకరిస్తున్నారు కనుక ప్రార్థన చేయండి. అనేక మంది ప్రదేశం ఎక్కడ మీటింగ్ ప్లేస్ అని అడుగుతున్నారు. దయచేసి చెప్పండి. లయన్స్ క్లబ్, బస్ స్టాండ్ రోడ్, లయన్స్ క్లబ్ అని చెప్పండి. బస్ స్టాండ్ పాలకొల్లు, బస్ స్టాండ్ రోడ్, లయన్స్ క్లబ్, విక్టరీ బజార్ ఎదురుగా. దయచేసి గమనించండి. ఇంకా అనేక మంది ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఈ మీటింగ్ అద్భుతకరంగా జరగబోతుంది. దేవుని నామానికి మహిమకరంగా ఈ మీటింగ్ జరగబోతుంది కనుక ప్రతి ఒక్కరు గమనించండి. మరికొద్ది సేపట్లో ఈ యొక్క స్వస్థత తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా త్వరగా రావాల్సిన వారు ఇంకా అనేక మంది ఉన్నారు. త్వరగా రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. లైవ్ చూసేవాళ్ళు కూడా ఇంకా అనేక మందికి లైవ్ షేర్ చేయండి, వారికి సమాచారం తెలియచేయండి. ఈ పాలకొల్లు లయన్స్ క్లబ్లో ఈ యొక్క స్వస్థత విడుదల తైలాభిషేకం ఆరాధన జరగబోతుంది కనుక విక్టరీ బజార్ ఎదురుగా ఉన్నటువంటి లయన్స్ క్లబ్ చూడండి. అక్కడక్కడ షాప్స్ దగ్గర, అదేవిధంగా ఆ యొక్క ఫుట్పాత్ల మీద
నిలవబడి ఉన్నారు అనేక మంది జనాంగము. చాలా ఇబ్బంది పడుతున్నారు. మరికొద్ది సేపట్లో ప్రార్థన జరగాలని వీరందరూ ఆశిస్తున్నారు. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇక చక్కగా ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా జనాలందరితోటి రోడ్డు నిండిపోయింది. ట్రాఫిక్ కూడా నిలిచిపోతుంది. జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది నిలవబడి ఉన్నారు. ముసలివారు, పెద్దవారు, పిల్లలు అందరూ కూడా ఉదయకాలం నుంచి ఇలా నిలుచునే ఉన్నారు. దైవ సేవకులతో పాటు ఉన్నటువంటి మీడియా టీము, ఎలక్ట్రానిక్ టీం, సౌండ్ సిస్టమ్ వారు వీరందరినీ కూడా రాత్రి లోపలికి పంపించలేదు. ఎంతో అలసిపోయి అమలాపురం మీటింగ్ కంప్లీట్ చేసుకొని పాలకొల్లు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా లేకుండా ఈ యొక్క పాస్టర్స్ అందరూ కూడా ఆపివేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పాలకొల్లు పాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ మీటింగ్ ఆపివేయాలని ప్రయత్నిస్తున్నారు. విశ్వాసులు వచ్చిన ప్రతి ఒక్క జనాంగము కూడా పాస్టర్స్ని తిట్టుకుంటున్నారు. అనరాని మాటలన్నీ అంటున్నారు. దయచేసి గమనించండి. వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా పాస్టర్స్ని అసభ్యకరమైన మాటలతో, అనరాని మాటలతో కూడా అంటున్నారు. చాలా అంటే చాలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ అమ్మగారితో, బ్లెస్సీ తేజ అమ్మగారితో మాట్లాడుతున్నారు. అమ్మగారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందని మేము అనుకోలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇలాంటి పరిస్థితులు అన్యులకి వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుని నామానికి అవమానం కలగకూడదు. మీటింగ్ మాత్రం అద్భుతకరంగా జరగాలి. దయచేసి లైవ్లో ఉన్నవారందరూ కూడా ప్రార్థన చేయండి. చాలామంది కమెంట్స్ చేస్తున్నారు ఎక్కడ అని. ఈ ప్రదేశం వచ్చేసి పాలకొల్లు లయన్స్ క్లబ్, విక్టరీ బజార్ ఎదురుగా బస్ స్టాండ్ రోడ్. మీరు చూస్తున్న అప్డేట్ అంతా కూడా పాలకొల్లు లయన్స్ క్లబ్, విక్టరీ బజార్ ఎదురుగా బస్ స్టాండ్ రోడ్. దయచేసి మరొకసారి చెప్తున్నాను, గమనించండి. పాలకొల్లు విక్టరీ బజార్ ఎదురుగా లయన్స్ క్లబ్, బస్ స్టాండ్ రోడ్. ఇంకా ఎవరైనా వచ్చేవారు ఉన్నట్లయితే త్వరగా ఈ ప్రాంతానికి రండి. మరికొద్ది సేపట్లో ఈ మీటింగ్ ప్రారంభించబోతున్నాము. అద్భుతకరంగా ఈ మీటింగ్ జరగబోతుంది కనుక త్వరగా రండి. అనేక మంది నిల్చోలేక చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిలవబడలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే అమ్మగారితో, బ్లెస్సీ తేజ అమ్మగారితో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. మా ప్రాంతంలో ఇలా జరగడం మాకు ఇష్టం లేదని చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో అమ్మగారు మాట్లాడతారు. అందరూ గమనించండి. ఈ సమయంలో దైవజనరాలు బ్లెస్సీ తేజ అమ్మగారు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన కొంతమంది విశ్వాసుల్లో కొంతమంది మీతో మాట్లాడతారు. అందరూ కూడా గమనించండి. ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా వారు వివరిస్తారు. ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా వివరిస్తారు. మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఇక్కడ జరిగిన పరిస్థితి ఇది పట్టుకొని మాట్లాడండి. ఇక్కడ మీటింగ్కి వచ్చామమ్మా. ఎలా జరిగింది? పాస్టర్స్ ఎలా ఆపారు? మేము ప్రార్థనకు వచ్చామండి. నేను నర్సాపురం నుంచి వచ్చామండి. ఆశతో వచ్చాము. దూరం నుంచి వచ్చారండి. ఆదివారాలు ఏమీ మేము దొంగిలిస్తలేదు కదా. మరి తోటి పాస్టర్లు అయ్యండి, ఒక పాస్టర్ గారి విలువలు తెలియకుండా అలాగుంటాం. అది మంచి పని అన్నది అస్సలు కాదండి. మరి వీళ్ళు ఎవరు ఈ పాస్టర్లో ఏ ఊరు వెళ్తలేదండి. ఈ పాలకొల్లోనే ఉంటున్నారా, నరసాపురం నరసాపురనే ఉంటున్నారా?
మరి అది మంచి పనేనా? సేవ అంటే ఏంటి? ఏ? ఇవి ఎక్కడైనా చేయొచ్చు సేవ అన్నది. ఇద్దరు ముగ్గురు నామపేరున దేవుడు ఉంటానండి. ఆ బిడ్డలు అక్కడికి వస్తా సరిపోరా? దేవుని స్తుతించా సరిపోరా? దేవుని స్తుతించాక వచ్చిన బిడ్డలు సేవకులను పట్టుకుని సేవకులు ఇంత దారుణంగా ఉండటం అది మంచి పని కాదు. కుటుంబాలుగా మీరు ఆలోచించుకోండి. పాస్టర్లో మీరు ఆలోచన చేయండి. మీరు ఇంకొక దిక్కుకి వెళ్తారు. మిమ్మల్ని ఆహ్వానించాలా వద్దా? మిమ్మల్ని ఆహ్వానించకూడదా? దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు కదా. అందరికి ఒకే దేవుడు. ఎవరు మనకి దేవుడు అన్నది? ఎవరు? అవయవాలమే కదా మనము. అవయవాలము. దేవుడు ఒక్కడే, సంఘం అన్నది ఒకటే. అన్ని తెలుసుకుని ఒక తల్లి బిడ్డలతో సమానమైన వారు, ఒక తండ్రి బిడ్డలము. అయ్యుండి బైబిల్లో మీరు అంత పొడిగ్గా చదువుతారు కదా. ఏంటి మీలో ఉన్న విశ్వాసం ఇదేనా? తోటి సేవకులని ఇంత హింస పెడతారా? రాత్రి వచ్చారు, వారికి ఏ స్థానం ఇవ్వలేదంట. ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టమన్నారు కదా, దాహంగా ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇమ్మన్నారు కదా. దేవుడి ప్రేమ అంటే ఏది? దేవుడు ఏం చెప్పాడు? ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టమన్నాడు. పెట్టమన్నాడు కదా. మరి అన్నం పెట్టడం దాకా పోయావు. ఒక సేవకులు మీరు ఆదరించారా? మీకు ఎందుకు అసలు? వచ్చారు, ఎంతమంది వస్తారో లేదో, మీరు సేవకులుగా ఉండండి అంతవరకే. కానీ ఒకరిని ప్రశ్నించక సరిపోరు. అస్సలే సరిపోరు. ఎందుకంటే మీరు ప్రశ్నించక సరిపోరు. ఎందుకంటే మీ సంఘస్థులు మీరు అడగండి. మీ సంఘంలోకి వచ్చిన వాడు అడగాలి ఎందుకు వెళ్ళారని. ఇక్కడ పబ్లిక్లో మీరు మాట్లాడితే సరిపోరు. ఇప్పుడు మీరు ఆద్యత మేము ఆగమ్మా వచ్చాము, మేము ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం? మాకు కావాలి. అందరికీ ఒక్కడే దేవుడు. అది చాలా తప్పు చేశారు. నరసాపురం పాలకులు చాలా తప్పు చేసింది. తప్పని మీరు దేవుడి దగ్గర పక్షాత్తాపడండి. మరి నా మాట తప్పైతే క్షమించండి. దయచేసి గమనించండి. ఇలా అనేక మంది వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తున్నారు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. నిలవబడలేక రోడ్ల పైన నిలవబెట్టారు. ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా మమ్మల్ని రోడ్ల పైన నిలవబెట్టారు అని చాలా ఇబ్బంది పడుతున్నారు. విన్నారుగా ఇప్పుడు ఆమె మనసులో నుంచి అనేకమైన బాధలు ఆమె వ్యక్తపరిచింది. దయచేసి గమనించండి. మీరు చూస్తున్నారు వీళ్ళందరినీ, ఎవరెవరు ఎక్కడ నిలబడి ఉన్నారో. ఇంకా ఆయా ప్రాంతాల్లో కొన్ని షాప్స్ దగ్గర నిలబడిపోయి ఉన్నారు. పోలీసు వారు కూడా సహకరిస్తున్నారు. స్టేషన్లో అయ్యగారు మాట్లాడుతున్నారు. అయ్యగారు కూడా చక్కగా ప్రతిదీ కూడా వివరిస్తూ పోలీసు వారికి చెప్పడం జరిగింది. వారు అర్థం చేసుకున్నారు. చక్కగా ఈ మీటింగ్ కూడా జరిగేలాగే ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక ప్రార్థన చేయండి. ఈ మీటింగ్ మాత్రం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎలాంటి ఆటంకము లేకుండా మీరు ఇప్పుడైతే ప్రార్థన చేయండి. దేవుడు చూస్తున్నాడు, ఆయన చూసేవాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు కనుక ప్రతి ఒక్కరు కూడా స్తుతించండి, దేవుని స్తుతించండి. లైవ్ చూస్తున్న వారు స్తుతించండి. ఇగో చూస్తున్నారు కదా, వీరందరూ కూడా పరిచర్యని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ఆటంకం రాకూడదు ప్రభు అని మీరందరూ కన్నీటితో ప్రార్థన చేయండి. ఎంతో అద్భుతకరంగా ఈ సమయానికి ప్రతిరోజు జరుగుతున్న ప్రార్థనలో ఈ సమయానికి ఎన్నో అద్భుతాలు జరుగుతూ అనేక మంది స్వస్థత పొందుతూ దైవ సేవకుల ద్వారా అనేక మంది మేలులు పొందుకుంటూ ఉన్నారు. ఈ సమయానికి జరగవలసిన ప్రార్థన కూడా చక్కగా అద్భుతంగా జరుగుతుంది కనుక మీరు కూడా ప్రార్థన చేయండి. లైవ్ చూస్తున్న వారందరూ కూడా ఇక చూడండి, ఎంతోమంది విశ్వాసులు నిలవబడి ఉన్నారు. అమ్మగారు కూడా నిలవబడి ఉన్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి నిద్రలేని రాత్రి అంతా కూడా గడిపారు. చిన్నప్పటి నుంచి 2.5 సంవత్సరాల నుంచి పెంచుకున్న బిడ్డలు, సహోదరులు వారందరినీ కూడా ఎవరిని కూడా లోపలికి పంపించకుండా ఆయా ప్రాంతాల్లో రోడ్లపైన, ఫుట్పాత్ల దగ్గర, షాప్ దగ్గర రాత్రి వాళ్ళు నిద్రపోవడం జరిగింది. చాలా ఇబ్బంది ఎదుర్కొన్నామన్నా అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది.
ఈ పరిస్థితులన్నీ కూడా అయ్యగారు సిఐ గారితో ఎస్ఐ గారితో వీరితో మాట్లాడడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు, దయచేసి మీరు గమనించండి, లోపలికి మమ్మల్ని పంపించండి అని ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడడం జరుగుతుంది. అడుగుతున్నారు కనుక మీరు ప్రార్థన చేయండి. లైవ్ చూస్తున్న వారు మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం జరిగించేవాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నీతిమంతుడు కనుక మీరు ప్రార్థన చేయండి. అద్భుతం ఇక్కడ జరుగుతుంది. గేట్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది. గేట్ దగ్గర అయితే పరిస్థితి ఇది. పోలీసు వారు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళకూడదని గేట్ దగ్గర గేటుకి తాళం వేసి వారు ఉన్నారు. లయన్స్ క్లబ్ యాజమాన్యం అయితే మేము అదే ఈ గొడవ అంతా క్లియర్ చేసుకుని మీరు లోపలికి రండి అని వారు చెప్పడం జరిగింది. వారు కూడా గమనించండి, లయన్స్ క్లబ్ యాజమాన్యం వారైతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీటింగు చక్కగా జరిపించుకోండి, కానీ మీరు ఇరువురు మాట్లాడుకుని ఈ మీటింగ్ అనేది జరిపించుకోండి అని వారు చెప్పడం జరిగింది. దయచేసి మీరు కూడా ప్రార్థన చేస్తారనే విషయాలన్నీ మీకు చెప్తున్నాము. దైవ సేవకులు మాట్లాడతారు మరికొద్ది క్షణాల్లో వచ్చి. ఆయన సేవకులు ఎస్ఐ గారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టేషన్లో దైవ సేవకులు ఉన్నారు. దైవ సేవకులు అమ్మతేజ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అక్కడుండి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఎస్ఐ గారితో వివరిస్తున్నారు, క్లియర్గా వివరిస్తున్నారు. వారు కూడా అర్థం చేసుకొని పరిస్థితులన్నింటినీ కూడా మనకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మనం అందరి నిమిత్తం ప్రార్థన చేద్దాం, అద్భుతం జరిగేలాగిన ప్రార్థన చేద్దాం. ఇదిగో చూడండి, అనేక మంది నిలవబడి ఉన్నారు. చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయకాల సమయంలో వాతావరణం కూడా బాగా ఎండగా ఉంది. ఎండలో నిలవబడక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చూసారుగా, వీరందరూ ఇక్కడ ఈ మీటింగ్ జరగకుండా ఉండడానికి అడ్డుకుంటున్నటువంటి పాస్టర్స్, పాలకొల్లు పాస్టర్స్, వీరందరూ కూడా మీటింగ్ జరగకుండా ఉండడానికి అడ్డుకుంటున్నారు. మీరైతే ప్రార్థన చేయండి, అద్భుతకరంగా ఈ మీటింగ్ జరగాలి, దేవుని నామానికి మహిమ కలగాలి. దైవ సేవకులందరూ కూడా గమనించండి, విశ్వాసులు ఇబ్బందులతో నిలబడి ఉన్నారని చెప్పేసి దైవ సేవకులు వాటర్ ప్యాకెట్స్ మరియు టిఫిన్స్ కూడా వీరందరికీ రప్పించడం జరిగింది. ఇలాంటి పరిస్థితి అయితే మనకెప్పుడు ఎదురు అవ్వలేదు. వచ్చిన విశ్వాసులందరూ కూడా ఆయా ప్రదేశాల్లో నిలబడిపోయి ఉన్నారు, ఆయా ప్రదేశాల్లో నిలవబడి ఉన్నారు. అనేక మంది అన్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా మీటింగ్ అద్భుతకరంగా చక్కగా జరగాలని ఆశిస్తున్నారు. మీటింగ్ సక్సెస్ఫుల్గా జరగాలని వారందరూ ఆశిస్తున్నారు. మీటింగ్ అద్భుతకరంగా జరగాలని ఆశిస్తున్నారు. ఇంకో సహోదరులందరూ కూడా పోలీసు వారితో మాట్లాడుతున్నారు. చూస్తున్నారు కదా, పోలీసు వారితో మాట్లాడుతున్నారు. ఇక్కడున్న పరిస్థితులన్నీ పోలీసు వారితో వివరిస్తున్నారు. రాత్రి మమ్మల్ని నిద్రపోనివ్వలేదు,
లోపలికి ఎట్టి పరిస్థితుల్లో పంపించలేదు అని వారందరూ పోలీసులతో మాట్లాడుతున్నారు. వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆయా ప్రాంతాల్లో నిలవబడిపోయి ఉన్నారు. మీరు ప్రార్థన చేయండి అమ్మా, దయచేసి ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరగాలని. దయచేసి అనేక మంది జనాంగము ఆయా ప్రాంతాల్లో నిలవబడిపోయారు. దయచేసి ప్రార్థన చేయండి మీటింగ్ సక్సెస్ఫుల్గా జరగాలని. అనేక మంది వ్యాధులతోని బాధలతోని ఇబ్బందులు పడుతూ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నిలవబెట్టేశారు. సేవకులు అనేక మంది లోపలికి వెళ్ళొద్దు అని వారందరూ ఇక్కడ నిలవబెట్టేశారు. కనుక ప్రార్థన చేయండి. అమ్మగారు కూడా వీరందరితో మాట్లాడుతున్నారు. వారు ఇబ్బంది పడుతూ వీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చామని అమ్మగారితో వివరిస్తున్నారు. దైవజనరాలు కూడా కొద్దిసేపు ఉండండి అమ్మ, ప్రార్థన జరగబోతుందని విశ్వాసంతో, పూర్తి విశ్వాసంతో వారందరితో మాట్లాడుతున్నారు. విశ్వాసులు కూడా సహకరిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నిలవబడి ఉన్నారు. వచ్చిన వారందరూ కూడా మాట్లాడతారు. ఈరోజు జరిగిన పరిస్థితి సార్ ఏమన్నా చూపించర్లేదు. పర్వాలేదు, చూపించాను మాట్లాడినా ఏమన్నా చూపించర్లేదు అన్నారు అందుకని చెప్పి. చూడండి, అక్కడ కనిపిస్తున్న సేవకులందరూ కూడా ఇక్కడ మీటింగ్ జరగనివ్వకుండా ఆపుతున్నారు. దయచేసి గమనించండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దైవజనరాలు కూడా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నబాబు అయినటువంటి కెన్నీ కూడా రాత్రి నుంచి నిన్నంతా హెవీ ఫీవర్, హై ఫీవర్ రావడం జరిగింది. ఆ బాబు కూడా ఇక్కడే నిలబడి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మీటింగ్ అద్భుతంగా జరగాలి, ప్రార్థన చేయండి అని అనేక మంది విశ్వాసులతో మాట్లాడటం జరుగుతుంది. పోలీసు వారు కూడా వచ్చారు. అందరూ పోలీసు వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. పోలీసు వారు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా ఉంది. లైవ్ చూస్తున్న మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి అమ్మ, దయచేసి. చూడండి, ఇక్కడ పరిస్థితులన్నీ చూడండి. దూర ప్రాంతంలో ఉన్నవారు, కువైట్లో ఉన్నవారు, మస్కట్లో ఉన్నవారు, దుబాయ్లో ఉన్నవారు అనేక మంది ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తున్నారు. లైవ్ చూస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో లైవ్ చూస్తున్నారు. దయచేసి గమనించండి. ముఖ్యంగా మనం చేయవలసింది, ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ప్రార్థన ఒకటే. ప్రార్థనే మన జీవితాన్ని మారుస్తుంది, పరిస్థితులన్నిటిని కూడా మారుస్తుంది. కనుక ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా అనేక మంది ఈ ప్రదేశం ఎక్కడా అని అడుగుతున్నారు. గమనించండి. లయన్స్ క్లబ్, బస్ స్టాండ్ రోడ్, లయన్స్ క్లబ్, విక్టరీ బజార్ ఎదురుగా పాలకొల్లు. గమనించండి, పాలకొల్లులో
అమ్మ తేజ గారు కూడా ఈరోజు ఉదయం ఏ ఏ ఏ ప్రదేశంలో ప్రార్థన మీటింగ్ అయ్యేంత వరకు కూడా తినరు, ఉపవాసంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దైవ సేవకులు స్టేషన్కి వెళ్ళడం జరిగింది. స్టేషన్లో మాట్లాడుతున్నారు. అదిగో అనేక మంది ఆటోల్లో జనాంగం రావడం జరుగుతుంది. దయచేసి గమనించండి, లైవ్ చూస్తున్న వారందరూ గమనించండి. మీటింగ్ ఆపేది అన్యులు ఎవరు కాదండి, వారే ఎవరు కాదు, సేవకులు మాత్రమే ఈ మీటింగ్ జరగకుండా ఆపుతున్నారు. కేవలం సేవకులు మాత్రమే ఈ మీటింగ్ జరగకుండా ఆపుతున్నారు. కొంతమంది విశ్వాసులు కూడా మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఉదయకాలం మేము వస్తున్నాము ఈ టైం. మాట్లాడతారా? అనేక మంది అలానే నిలవబడిపోయారు. లైవ్ చూస్తున్నారు కదా మీరు అందరూ. అనేక మంది దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, మస్కట్ నుంచి చూస్తున్నారు. చాలా చాలా బాధాకరమైన విషయంగా ఇది చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ జరగలేదు. సేవకులే ఈ మీటింగ్ని అడ్డుకోవడం జరుగుతుంది. పోలీసు వారు కూడా ఇరువురిని సమాధానపరిచి మీటింగ్ జరిగే విధంగా మాత్రమే మాట్లాడుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు ప్రార్థించండి. దయచేసి గమనించండి, మీటింగ్ అనేది సేవకులే ఈ మీటింగ్ని అడ్డుకోవడం జరుగుతుంది. దయచేసి గమనించండి, సేవకులే, పాలకొల్లు ప్రాంత సేవకులే ఈ మీటింగ్ అనేది అడ్డుకోవడం జరుగుతుంది. గమనించండి, పాలకొల్లు పాస్టర్స్ అసోసియేషన్ వారు సేవకులే ఈ యొక్క మీటింగ్ని అడ్డుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ప్రార్థన చేయండి. కొద్దిసేపు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఈ లైవ్లో చూపిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా చూడండి. దైవ సేవకులు కూడా మరికొద్ది సేపట్లో ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ప్రస్తుతానికి పాలకొల్లు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాము. ఏ ఒక్క బయట వ్యక్తి కానీ అన్యులు కానీ మీటింగ్ అయితే ఆపట్లేదు. చక్కగా ఈ యొక్క లయన్స్ క్లబ్ యాజమాన్యం కూడా అద్భుతకరంగా ఈ మీటింగ్ జరిగించుకోండి అని వారు సహకరిస్తున్నారు. కానీ ఈ యొక్క పాస్టర్స్, పాలకొల్లు పాస్టర్స్ మాత్రం ఈ మీటింగ్ ఆపడానికి, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ నిలబడ్డారు, మీరు చూస్తున్నారు కదా. వారే ఈ యొక్క మీటింగ్ జరగనీయకుండా ఆపుతున్నారు. వారి ఉద్దేశాలు ఇవన్నీ కూడా
మనకైతే తెలీదు. ఇక్కడైతే పాస్టర్స్, ఇప్పుడు మీరు చూస్తున్న పాస్టర్స్ ఈ యొక్క మీటింగ్ జరగకుండా ఆపాలని చూస్తున్నారు. కొద్దిసేపు ఇక్కడ పరిస్థితులన్నీ మీకు చూపిస్తాను, గమనించండి ప్రతి ఒక్కరు కూడా. చూడండి, ఇక్కడ మీడియా వారు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా వారి వారి ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వారి వారి ఛానల్లో వివరిస్తున్నారు. చూడండి, అనేక మంది ఆయా ప్రాంతాల్లో ఎక్కడ ప్రదేశం దొరికితే అక్కడ కూర్చొని ఈ మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. జనాంగం అంతా కూడా గేట్లు తెరుస్తారని అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. వచ్చిన వారు వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా దైవజనురాలు బ్లెస్సీ తేజ అమ్మగారి దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చిన వారందరూ కూడా బ్లెస్సీ తేజ అమ్మగారి దగ్గరే నిలవబడి వారి పరిస్థితులన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. నిన్నటి దినాన అమలాపురంలో మీటింగ్ కంప్లీట్ చేసుకొని అద్భుతకరంగా అక్కడ మీటింగ్ దేవుడు జరిగించాడు. అది కంప్లీట్ చేసుకొని రాత్రికి రాత్రి పాలకొల్లు రాగానే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా పాస్టర్స్ అడ్డుకోవడం, ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళకూడదు అని లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఇన్స్ట్రుమెంట్స్, కెమెరాస్ ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళినట్టుగానే బయటికి వారు తెచ్చేశారు. ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి అని వాళ్ళు గట్టిగా అరవడం జరిగింది. వారు నిద్రపోవడానికి కూడా స్థలం లేక అనేక మంది సేవకులు చిన్ననాటి నుంచి పెంచుకున్నటువంటి చిన్న చిన్న బిడ్డలు వారందరూ కూడా ఈ మీటింగ్కి సహకరిస్తూ ఉంటారు. కొంతమంది మీడియా టీం వారు, కొంతమంది సౌండ్ సిస్టమ్ వారు, వీరందరూ కూడా వారికి నిద్రాహారాలు లేకుండా రాత్రి ఆయా ప్రాంతాల్లో కొంతమంది షాప్స్ దగ్గర, కొంతమంది ఫుట్పాత్ దగ్గర నిద్రపోవడం జరిగింది. దోమల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడ్డామని వారు చెప్పారు. చాలా చాలా ఈ యొక్క విషయం బాధాకరమైన విషయంగా పరిగణిస్తున్నాం. ఈ మీటింగ్ జరిగితే బండ్లు పగలగొడతాం, అద్దాలు పగలగొడతామని వారు చెప్పడం జరుగుతుంది. దయచేసి గమనించండి. సేవకులుగా ఎవరు కూడా ఇక్కడ ఉన్నవారు మాట్లాడట్లేదు. లైవ్ చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా గమనించండి. చూస్తున్నారు కదా, అక్కడ నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ ఆపాలని ఆశిస్తున్నారు.
దైవ సేవకులు నెలకి ఒకసారి వచ్చి చక్కగా ప్రార్థన చేసి ఇక్కడున్న పరిస్థితులు అన్నిటి నిమిత్తం ప్రార్థన చేసి ఇక్కడున్న అధికారులు సేవకులు అందరి నిమిత్తం ప్రార్థన చేసి ఇక్కడున్న రోగులు ఇంకా అనేక మంది విశ్వాసుల కోసం ప్రార్థన చేసి వారి పని వారు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ అలాంటి పరిస్థితులు కూడా ఈ సేవకులకి ఇష్టం లేనట్టుంది. సేవకులు ఎవ్వరు కూడా ఈ యొక్క ప్రార్థనకి సహకరించట్లేదు. గమనించండి, పాలకొల్లులో ఉన్నటువంటి సేవకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ జరగకూడదు అని అడ్డుకోవడం జరిగింది. విశ్వాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. సేవకులే ఈ విధంగా ఉన్నారు ఏమిటి అని చాలా ఇబ్బంది పడుతున్నారు. నిలవబడలేక ఆయా ప్రదేశాల్లో షాప్స్ దగ్గర గట్రా కూర్చుని ఉన్నారు. అనేక మంది వచ్చారు, స్టూడెంట్స్ అనేక మంది ఈరోజు దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోవాలని ఆసక్తితో వచ్చారు. అనేక మంది సేవకులతో ప్రార్థన చేయించుకోవాలి, ఈరోజు ఇక్కడుండి దైవ సేవకులతో అభిషేకించబడాలి అని అనేక మంది ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వారు వచ్చినట్టుగానే ఎక్కడి వారు అక్కడే నిలవబడిపోయి ఆయా ప్రాంతాల్లో అనేక మంది ఆటోలతో వస్తున్నారు. వచ్చిన వారు వచ్చినట్టుగానే నిలవబడిపోయి ఉన్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇక్కడ పరిస్థితులన్నీ మీకు చూపిస్తున్నాము. అనేక మంది దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, మస్కట్ నుంచి అనేక మంది ఇక్కడ ఈ లైవ్ చూస్తున్నారు కనుక మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ సమయంలో దైవజనరాలు బ్లెస్సీ తేజ అమ్మగారు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి ఇక్కడ పాలకుల్లో జరగాల్సిన తైలాభిషేక ఆరాధన, స్వస్థుడు తైలాభిషేక ఆరాధన ఏదైతే ఉందో మరి ఇది జరగకూడదండి. నిన్న రాత్రి నుంచి మేము నిన్న సాయంత్రమే, అంటే సాయంత్రం 7:30 ఆ ప్రాంతాన్ని ఇక్కడ చేరుకున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా టీం వచ్చారు. టీం పైన అటాక్ జరిగింది. అలాగే వెహికల్స్ అవన్నీ కూడా పలగొట్టేస్తాము అనేసి వెహికల్స్ అన్నీ బయట పెట్టించేసి మొత్తం అంతా కూడా లాక్ చేయించారు. సో మేము వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేసాము, ఇక్కడ ఉన్న సేవకులందరికీ కూడా. అంటే వాళ్ళు మాతో మాట్లాడినప్పుడు, అంటే మీరు ఇది ఏదైనా ఉంటే ముందే చెప్తే బాగుండు, ముందు ఇంటిమేట్ చేస్తే బాగుండండి. అంటే 3-4 రోజుల ముందే మీరు మాకు చెప్పుంటే ఇక్కడ మేము పెట్టేవాళ్ళం కాదు. ఎందుకంటే మేము వచ్చింది ఒక యవన తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆయన అంటే మీటింగ్ పెడుతున్నాడు, మమ్మల్ని పిలిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాము. అదే వద్దు అంటే మేము ఆగిపోయే వాళ్ళము. సో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదండి. ఈ ఒక్క మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో మేము ఇక్కడ పెట్టామండి. ఆ బాబు కొరకు వచ్చాము, అవన్నీ కూడా మేము చెప్పుండే అన్నమాట. కానీ ఇదంతా కూడా ఇలా చేశారు. మొత్తం మార్నింగ్ నుంచి మీటింగ్ జరగకుండా చేశారు. ఇక్కడంతా కూడా ఆగిపోయింది మీటింగ్ అంతా. ఇంతసేపు సేవకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము. ఇక్కడ చాలామంది పబ్లిక్ రావడంతో మేము అంటే నేను ముందు వచ్చేసాను, సేవకు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఇప్పుడు సేవకులు చాలాసేపు అయింది అక్కడ ఉండి, మరి ఇప్పుడే రావడం జరిగింది సేవకులు. మరి ఇక్కడ ఉన్న లోకల్ పాస్టర్స్, మరి ఏ సేవకులు వచ్చినా ఇలానే చేస్తారంట. సతీష్ అయ్యగారినే వెళ్ళగొట్టేశాము, సో మీరెంత అన్నట్లుగా చాలా మాటలు మాట్లాడేశారు. సో మేము ఏదైనప్పటికీ పర్లేదు, మమ్మల్ని నమ్ముకొని చాలామంది ప్రజలు వేరే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. వారందరికీ ఇక్కడ ప్రార్థన చేసి మేము వెళ్తాము. ఇక్కడే వెళ్తాము. మీరు చూస్తున్నారు కదా, ప్రజలు ఎంతో మంది మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తారు. అటు కొంచెం జరగండి. అటు పక్కకి వెళ్ళిపోండి. అమ్మ అటు పక్కకి అమ్మ నాన్న ప్లీజ్ చెప్పాను. కొంచెం ఏం చేద్దాం, వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు. సో ఇది అక్కడికి వెళ్ళి ఆడియో ఇద్దాము, అక్కడికి వెళ్దాం. ఉండని ఏమవుతుంది. ఒక్క నిమిషం మీరు ఎవరు అట్రాకండి దయచేసి.
వీడియోకి లోపలికి వెళ్ళట్లేదు, లైవ్ ఇచ్చుకుని వెళ్ళిపోతాం. వద్దని చెప్పండి, సహకరించండి, దయచేసి సహకరించండి. అలా రిక్వెస్ట్ ఇది. 2 నిమిషాలు మీరు 2 నిమిషాలు క్లియర్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతారు. 2 నిమిషాలు సహకరించండి. ఒక్క నిమిషం మాస్టర్ గారు, ఒక్క నిమిషం ఒకసారి పక్కకి జరిగితే అమ్మగారు మీరొద్దరు వద్దు, ప్రేమగా ఫ్రీగా సార్. అది సార్ సార్ తప్పు తాగలేదు, ఎవరితో మాట్లాడుతూ ఒక్క నిమిషం దయచేసి మీరు మీరు అడుగుతున్నారు, కోరగుండి మాట్లాడండి, గట్టి గట్టిగా దయచేసి మాడతారు, ఆగండి. అబద్ధం మాట్లాడారు ఏమంటే 7:30 వచ్చామని మీరు అందరు నా ప్లీజ్ మాట్లాడద్దు. అమ్మ ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఒక్క నిమిషం తాగేసిందా మీ వాడు? మీ బాధ ఏంటి చెప్పండి సార్, మీ బాధ ఏంటి? మీకు ఆల్రెడీ అక్కడ చెప్పారు కదా, చెప్పండి ఏంటి మీ బాధ? నాకు బాధ, అందరికీ ఒకే బాధ. మీరు ఆల్రెడీ అక్కడ స్టేషన్ లో చెప్పారు కాబట్టి చెప్పండి, మీరు ఏం చెప్తారు? బాధ ఏంటి అంటున్నారు మీ బాధ ఏంటని అడుగుతారు. ఆల్రెడీ చెప్పాం, మీరు చెప్పండి, మీరు చెప్పండి, దయచేసి ఎవరు మాట్లాడతారు, ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పండి. చెప్పండి మీ బాధ ఏంటి సార్? బాధ ఏంటి? మీరు సభలు పెట్టో 3 రోజులు 10 రోజులు ప్రతి 4వ గురువారం ఇక్కడ జరుగుతుందని మీరు పాంప్లెట్ పంపించేశారు. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు, అవన్నీ ఇది మీతో స్టార్ట్ చేసాం, చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు. ఒక్క నిమిషం చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు, ప్రారంభించాం అంతే. చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు, చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు, వాళ్ళని ఆపుతారా సార్? చెప్తాను సార్, ఇప్పుడు అసలు మేము మీ ప్రోగ్రామ్ చూసేవాళ్ళం, సంతోషించేవాళ్ళలో ఒకరు కూడా మేము కూడా. కానీ మీరు ఇక్కడికి వచ్చి మేము చర్చ్ మినిస్ట్రీస్ చేస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి, మీరు ఇక్కడ పెట్టి మీరు ఎవరిని ఆకర్షిస్తున్నారు? సార్ అయిపోయిందా సార్? చర్చ్ విశ్వాసం అయిపోయిందా సార్? చెప్పండి. ఇప్పుడు చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు ప్రతి నెల, డానియల్ గారు పెడుతున్నారు, ఇక్కడే పెడుతున్నారు. వినండి సార్, నన్ను కంప్లీట్ అవ్వనివ్వండి సార్, నన్ను మాట్లాడియండి సార్. నేను మాట్లాడొద్దు అసలు కాదు, ఆల్రెడీ స్టేషన్ అయిపోయింది కదా సార్, నేను మాట్లాడొద్దా? డిస్కషన్ కాదు.
మాట్లాడొద్దా? అయ్యా అండి అయ్యా ఒక్క మాట అండి మీరు చెప్పిందన్నారు కదా అయ్యగారిని మీరు చెప్పిందన్నారు కదా అయ్యగారు కూడా చెప్పండి అయ్యగారు కూడా చెప్పండి అమ్మా అయ్యగారు కూడా చెప్పండి బ్రదర్ ఇదంతా గొడవ పెట్టుకోవటం రాలేదు మీరు నైట్ చెప్పారు మీ హృదయాలు నొప్పించట్లేదా? ఇప్పుడు ఒక 2 days ముందు చెప్పినా నాకు బాగుండేది. మీరందరు సేవకులు మీరు క్యాన్సిల్ చేయించారు ఇంకేం ప్రాబ్లం రావద్దని ఎవరంటారు? మీ బాధ ఏంటో అడిగారు మీరేం సమాధానం చెప్తున్నాడు ఈయన. మీరు చెప్పింది అయ్యగారు తెలంగాణ ఆంధ్రాన్ని మాట్లాడాలి అది అండి మరి ఇంకా ఈ బాబు కొరకు మనం వచ్చాం. ఈ బాబు పెట్టాడు మీటింగ్, ఈ బాబు కొరకు వచ్చాం. ఇదంతా అనవసరం. వీళ్ళు కొట్టడానికే వస్తున్నారు సార్. చిన్న చిన్న పిల్లలు టార్చర్ పెట్టారు. మనము ఒకటి గొడవలు పెట్టకండి. మేము లోపలికి బాబు లోపలికి ఎవరు బయట చూడండి మన పిల్లలు అమ్మ మీరు ఒక నిమిషం మీరు నిలబడండి. వచ్చిన జనాలని లైన్ కట్టించేసేయండి. లైన్ కట్టియండి నాన్న. వాళ్ళు ప్రార్థన చేసి పంపించారు. ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తారు. లైన్ కట్టియండి. అట్లా చెప్పున్నాను. చూడండి ఈ బాబు ఎవరైతే ఉన్నాడో రామ్ ప్రసాద్ రక్షణలోనికి నడిపించబడ్డాడు పాలకొల్లు నుంచి. సో బాబు పెట్టడనమాట ఈ మీటింగ్. సో అందుకనే ఆ బాబు కొరకు వచ్చాము. ఇక్కడ వచ్చిన వారందరికీ ప్రార్థన చేసి పంపిస్తున్నాం. ఎంత ఇబ్బంది అయిందా అది కూడా అది కాదు సార్. ఇలా తల మీద టకటక వెళ్ళిపోతారు. ఎంతో మంది ఆశతో వచ్చారు సార్. వాళ్ళు ఎవరు వైజాగ్ ఆశతో వచ్చారు సార్. వైజాగ్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చారు సార్. అరే మళ్ళీ ఎట్రా బాబు మీరంతా అటు వెళ్ళకండి అమ్మా. అమ్మాయి మీరు పక్క వెళ్ళిపోండి. అమ్మా పక్క వచ్చండి. అమ్మా సుజాతమ్మ చాలా ఇష్యూ జరుగుతూ ఉందండి. జస్ట్ వచ్చిన వాళ్ళకైనా ప్రార్థన చేసి
ఆన్లోనే ఉంది. సో దేవుని నామానికి ఆగండి, దేవుని నామానికి మహిమ కలుగుగాక. సో సపరేట్ వీడియో ఎవరు తీసుకున్నారు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో ప్రియ దేవుని జనాంగమా, మరి నాకు ఈ విషయం తెలియదు. మిడ్ నైట్ ఫోన్ చేశారు, నైట్ ఫోన్ చేసి మీరు రావడానికి వీల్లేదు, అందరినీ ఆపిచ్చేస్తున్నాము అని చెప్పి ఎబినేజరే గారు అని చెప్పి ఇక్కడ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అని చెప్పి ఫోన్ చేశారు. సార్ మీరు ఒక 3 days ముందు, ఒక 4 days ముందు నాకు చెప్పినా మరలా నేను యూట్యూబ్లో పెట్టేసేవాడిని. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చేసారు సార్, ఆల్రెడీ బయలుదేరిపోయారు. మీరు ఇంత నైట్ వచ్చి ఇప్పుడు పెట్టకూడదు అని చెప్పేసి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పాను. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, బ్రతిలాడాను, అయినా కానీ వాళ్ళు మాట వినలేదు. సో ఈ బాబు హైదరాబాద్లో మీటింగ్కి వచ్చాడు. సో తను సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు పేరు పెట్టి పిలిచి ఈ బిడ్డను ఆ దేవుడు మార్చడం జరిగింది. ఈ బిడ్డ ఖర్చు పెట్టుకొని ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. సో తను అన్న పాలకొల్లులో పెట్టొచ్చు కదా అని చెప్పి ఎంతో ప్రోత్స చేసినప్పుడు సో ప్రార్థన చేశాం, పెట్టాం. సో మాకేంటిదంటే బాధ అప్పటికప్పుడు వచ్చి సో అంటే ప్రాంత విభేదం లాగా మాట్లాడుతూ చేయడం అనేది చాలా 1 month క్రితమే మేము అనౌన్స్మెంట్ చేసాం పాలకొల్లు వస్తున్నామని. సో 1 month క్రితం అనౌన్స్మెంట్ చేసిన స్పందించినటువంటి వారు ఇప్పుడు నైట్ మా పిల్లలు అక్కడ లోపల పడుకున్నారు. అక్కడ పరిచారకులు పడుకుంటే 20 సంవత్సరాల పిల్లలు, 18 సంవత్సరాల పిల్లల్ని అతి కిరాతకంగా బయటికి పంపడం జరిగింది. సో లేకపోతే పగలగొడతాము, కెమెరాలు పలగొడతాము, సౌండ్ పలగొడతానని చెప్పి అతి కిరాతకంగా సో పాస్టర్స్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి నైట్ నాకు ఫోన్ చేశారు వాళ్ళు, మీరు వస్తారా రారా లేకపోతే మీ సంగతి చూస్తామన్నట్టుగా మాట్లాడారు. చాలా బాధ అనిపించింది. దేవుని ప్రేమ అయితే వారిలో లేదు. ఆల్రెడీ చెప్పాను సార్, 1 month అవకాశం ఇవ్వండి. ఎంతగానో చేతులెత్తి కూడా నమస్కరించాను. నేను ఎబినేజర్ గారిని చేతులెత్తి దండం పెట్టాను. మరి మీరు చిక్కమిసాక్ గారు ఇక్కడ పెడుతున్నారు, అంజురప్ చెట్టాయన గారు ఆయన పెడుతున్నారు, తర్వాత డానియల్ అయ్య గారు ఇక్కడ పెడుతున్నారు. సరే వాళ్ళందరినీ ఆపుతారా అంటే వాళ్ళందరిని ఆపుతాము, నీకెందుకు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు అన్నట్టుగా. సో ప్రాంత విభేదం అంటే తెలంగాణ ఆంధ్ర లాగా సో మాట్లాడడం అనేది చాలా బాధాకరం. సో ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. సో ఎస్ఐ గారు ఏం చెప్పారంటే సరే చూద్దాం, సమానమైన హక్కు ఉండాలి. నెక్స్ట్ శుక్రవారము మరి శుక్రవారం ఆయన పేరు మన చిక్కమిసాక్ గారు మీటింగ్ ఉంది. ఏం అబద్ధం చెప్పాను సార్? ఏం అబద్ధం చెప్పాను? మీరు నైట్ వచ్చి బెదిరియడం అబద్ధమా? నైట్ వచ్చి బెదిరియడం అబద్ధమా అండి? నైట్ పిల్లల్ని బయటికి పంపించడం అబద్ధమా? బండు తగుల పెడతామని చెప్పేసి అన్నారు. సో పోలీసు వారు మాకు చెప్పినటువంటి పోలీసు వాళ్ళు మాకు చెప్పినటువంటి విషయం ఏంటిదంటే నెక్స్ట్ శుక్రవారము చిక్కమిసాక్ గారి మీటింగ్ ఇక్కడ ఉంటుంది. ఆయన మీటింగ్ కూడా ఇక్కడ ఒకవేళ వాళ్ళు జరిగిస్తే నెక్స్ట్ మంత్ వచ్చి మీరు పెట్టొచ్చు అని చెప్పి పోలీసు వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో కేవలము పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవంతో సో లోపలికి వెళ్లకుండా దేవుని నామానికి అవమానం తీసుకురాకుండా సో ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే ఇంతసేపు ఆగినాము. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి పాలకొల్లు మరియు పరిసర ప్రాంత దేవుని జనాంగమా, మీ అందరికీ 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. సో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి. చాలా బాధలో ఉన్నాను. కనుక మీ అందరిని ఇబ్బంది పెట్టాను. ఇక్కడ అనేక మంది వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, పరిసర ప్రాంతాల 60, 70, 80 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి ప్రజలు రావడం జరిగింది. సో భీమవరం నుంచి ఎక్కడెక్కడో నుంచి ప్రజలు మరి రావడం, నర్సాపురం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో మీ అందరికీ, మీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి
నా 2 చేతులెత్తి క్షమాపణ కోరుకుంటున్నాను. సో కనుక ప్రియ దేవుని జనాంగమా, మా పరిచర్య కోసం మా కోసం ప్రార్థన చేయండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్య కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చిక్కం ఇసాక్ గారి మీటింగ్ కనుక జరిగితే పోలీసు వాళ్ళే మనకు పర్మిషన్ ఇప్పించి ఇక్కడ మనతో పెట్టిస్తామని చెప్పేసి అన్నారు. తెలంగాణ ఆంధ్ర అనే భేదం మా దగ్గర లేదు సార్, మేము అందరినీ ప్రేమిస్తామని చెప్పేసి అన్నారు. మరి సేవకులైతే అలా మాట్లాడారు. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి ఆయనకు ఒక న్యాయం, మరి అంజూరపు చెట్టు పాస్టర్ గారికి ఒక న్యాయము, చిక్కం ఇసాక్ గారికి ఒక న్యాయము, పాస్టర్ అమ్మతేజ గారికి ఒక న్యాయం కాదు, అందరికీ సమానమే సార్. మరి వాళ్ళు పెట్టినప్పుడు మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేస్తాం సార్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. కనుక మాకు సహకరించిన పోలీసు యాజమాన్యానికి, మరి ఇక్కడున్న స్థానిక ఎస్ఐ గారికి, మరి స్థానిక సిఐ గారికి మా 2 చేతులెత్తి థ్యాంక్ యూ చెప్తున్నానండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు ఎంతగానో సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మరి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ ఒకటే ప్రార్థన చేస్తాను, మీ అందరికి ఒకటే ప్రార్థన చేస్తాను. తండ్రి స్తోత్రం ప్రభువా, అందరు తలల మీద చేతులు పెట్టుకోండి, తలల మీద చేతులు పెట్టుకోండి. మంచి దేవుడు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఎంతమంది బిడ్డలు వచ్చారో ప్రభువా, ఏ ఒక్కరు కూడా ప్రభువా ఉట్టి చేతులతో వెళ్ళొద్దు. సకల సమృద్ధితో వెలుదురుగాక, కృప కలుగునుగాక, సర్వోన్నతి శక్తి ప్రతి ఒక్కరిపై రిలీజ్ అవునుగాక. ఎంతమంది బాధలతో, వేదనలతో, దుఃఖముతో వచ్చారో వారి కన్నీరు తుడవబడునుగాక, వారి బాష్ప బిందువులు తుడవబడునుగాక. అయ్యా, ఎన్ని ఆటంకాలు జరిగినా తండ్రి నువ్వు సహాయము చేసే దేవుడవు ప్రభువా. ప్రతి ఒక్కరు మెండైన దీవెనలతో వెలుదురుగాక, ప్రతి ఒక్కరు మెండైన దీవెనలతో వెలుదురుగాక, కృప కలుగునుగాక. తండ్రి బిడ్డలు కూడి వచ్చిన బిడ్డలందరినీ బ్లెస్ చేయండి, కృపతో నింపుతురమ్మని యేసు నామంలో. యేసయ్య మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చేపెట్టి నువ్వు చేసేసేనా? అమ్మ మీరు లేడే ఈ పక్కన సార్. బాబు అందరూ సైలెంట్ గా మాట్లాడతారు అంటే కొంచెం గట్టిగా చెప్పాలంటే ఇలా పెట్టు. చాలా బాధ అనిపిస్తుందండి. అంటే ఇదంతా సరే ప్రియ దేవుని జనాంగమా. సో పాలకొల్లులో సభ జరుగుతున్నప్పుడు పాస్టర్సే వచ్చి మరి అడ్డుకించారు. సో కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి వాళ్ళు రాత్రికి ఫోన్ చేసి మరి మీరు క్యాన్సిల్ చేసుకుంటారా లేదా అని చెప్పి గట్టిగా మాట్లాడడం, లోపలికి వచ్చినటువంటి వాలంటీర్స్ని మరి బెదిరించి బయటికి పంపడము, ఇదంతా కూడా చాలా ఈ బాబు పెడుతున్నాడు మీటింగ్. సో ఈ మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను చెప్పాను వాళ్ళకి, ఇక్కడ చిక్కం ఇసాక్ గారు పెడుతున్నారు, అంజురప్ చెట్టు వాళ్ళు పెడుతున్నారు, డానియల్ గారు పెడుతున్నారు. మరి నేనేంటి అంటే మరి నన్ను వాళ్ళు నువ్వు వేరే ప్రాంతం అన్నట్టుగా మాట్లాడారు. నాకు అదే చాలా బాధ అనిపించింది. కనుక ప్రాంత విభేదాలు ఉండి ఏ విధంగా పరిచర్య చేయగలుగుతాం అనేది నాకు చాలా బాధ అనిపించింది. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ భారభరితమైనటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. సేవకులు ఎవరి మీద ఫైట్ చేయాలి? మందిరాలు కూలగొడుతున్నారు, వారి మీద ఫైట్ చేయాలి. సేవకుల మీద దాడి జరుగుతుంది, వారికి అడ్డగా నిలబడాలి. కానీ ఒక సేవకుడు ఎక్కడి నుంచో
కానీ నేను ఫస్ట్ టైం పెట్టడానికి వచ్చినప్పుడు మిడ్ నైట్ వచ్చి ఒక రౌడీలలాగా చిన్న చిన్న పిల్లల్ని బెదిరిస్తూ ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. లోపల పడుకున్న పిల్లల్ని తీసుకొచ్చి ఫుట్పాత్ మీద తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఒకసారి వీడియో ఇటీ, వీడియో ఎక్కడుంది? సో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. క్రైస్తవ సమాజం ఐక్యత దేనికి కావాలి? ఈరోజు అనేకమైన మందిరాలు కూలగొడుతున్నారు. చూడండి, మందిరాలు కూలగొడుతున్నారు. ఈ విధంగా ఫుట్పాత్ మీదకి నెట్టారండి, ఈ విధంగా ఫుట్పాత్ మీదకి నెట్టారు. మీరు ఉంటారా? లేకపోతే చూడండి, ఫుట్పాత్ చిన్న చిన్న పిల్లల్ని అక్కడ పడుకున్న వాళ్ళని ఆ దౌర్జన్యంగా బయటికి పంపించడం జరిగింది. మాకు ఒకవేళ ఒక 3 days ముందు, ఒక 4 days ముందు మాకు ఒకవేళ చెప్పినా మేము ఆఫ్ చేసేవాళ్ళం. ఇంత దౌర్జన్యంగా చంపుతాము, నరుకుతాం అన్నట్టుగా మాట్లాడడం. ఇట్లా మాధవ్, అరే నాన్న ఇట్లా ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? బండ్లు మొత్తం తగలబెడతాం, మీ అయ్యగారు అంత చూస్తాం ఇంత చూస్తాం అని మాట్లాడుతున్నారు. బండ్లు తగలబెడతాం, మొత్తం తగలబెడతాం, మీ అయ్యగారు సంగతి కూడా చూస్తాం మేము అని మాట్లాడుతున్నారు. సరే క్లియర్ గా చెప్పు, ఏమని మాట్లాడుతున్నారు? ఇక్కడ నైట్ వచ్చామన్న, నైట్ భోజనం చేస్తుంటే వచ్చి మొత్తం పడుకున్న వాళ్ళందరూ లేపి సామాన్ మొత్తం మెడబెట్టి బయటకు తీసి బండ్ల చుట్టూ తిరిగి బండ్లు మొత్తం తగలబెడతాం. ఇక్కడ ఉంటుంది అయ్యగారు వచ్చినా మీ అయ్యగారు సంగతి కూడా చూస్తాం మొత్తం చెప్తాం మాట్లాడుతున్నారు. వాడు గీడు మాట్లాడుతున్నారు. అండి యాక్చువల్గా అంటే పాలకొల్లులో ఇలా ఉంటుందని మాకు తెలియదండి. ఈ బాబు మీటింగ్ కండక్ట్ చేశాడనమాట. ఈ మీటింగ్ అంతా బాబే చూసుకున్నాడు. హైదరాబాద్లో జరిగిన మీటింగ్ ద్వారా ఈ అబ్బాయి రక్షణలో అతను ఈ రోజున బ్రతికాడు. నా తరఫున మీటింగ్ పెట్టుకోవాలని అనుకుంటున్నానన్న, మా తరఫున అంటే నేను పెడతాను మీరు రండి అన్న అంటే ఈ బాబు కోసం వచ్చామండి. ఎందుకంటే తాడేపల్లి కూడా అమలాపురం అయిపోయింది, ఇదే వేలో ఉన్నాం కాబట్టి బాబు కొరకు వచ్చాము. సో మేము అనౌన్స్ చేసాం, అంటే మేము అనౌన్స్ చేస్తే చాలా మంది వచ్చేస్తారు కదండి పబ్లిక్. అదే మాకు ముందు ఇంటిమేట్ చేస్తే బాగుంటాయి గారు. 3-4 days ముందు చేస్తే ఇంతమంది జనాలు వచ్చారండి. అందుకనే అంటే మీరు ఇప్పటికిప్పుడు ఆపేయమంటే కుదరదు కదండి. ఎందుకంటే నెల మేము చూసుకొని మేము వెళ్ళిపోతామని కూడా క్లియర్ గా చెప్పామండి. అలా చెప్పినా కూడా మీరు ఎలా పెడతారో చూద్దాము అంటూ చూస్తామని మాట్లాడారు. పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న మేనేజ్మెంట్ సిఏ గారు, ఎస్ఐ గారు చాలా సహకరించారు. మరి వారు ఒప్పుకోవట్లేదు, అయినా పర్లేదు మేము పెట్టిస్తాం మీటింగ్ మీతో నెక్స్ట్ మంత్ ఇలానే జరిగితే వేరే వారి పైన అన్నట్లుగా, అంటే వేరే వారికి కూడా ఇలా అంటే చేస్తా అంటున్నారు, ఆపేస్తాం అంటున్నారు. ఒకవేళ పెడితే మీకు కూడా మేము పర్మిషన్ ఇస్తామండి. అంటే మేము వాళ్ళకి గౌరవించాము, అందరికి గౌరవించాము. పోలీస్ డిపార్ట్మెంట్కి మేము చాలా గౌరవించాం. ఎస్ఐ గారు, సిఐ గారు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. సో వాళ్ళ సహకారంతోనే మరి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది పాలకొల్లులో అనేక మంది సేవకులు పెడుతున్నారు. చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు, అంజురప్ చెట్టు ఆయన పెడుతున్నారు, దానియల్ గారు పెడుతున్నారు, అనేక మంది పెడుతున్నారు. ఎవరికి లేనిది అమ్మతేజ గారికి ఎందుకు అంటే అమ్మతేజ గారికి ఎవరు దిక్కులేరనా, ఎవరు బలగం లేదనా? చాలా బాధ అనిపిస్తుంది. అంటే నెల ముందే అనౌన్స్మెంట్ చేశాం, రాత్రి వచ్చి అంత దౌర్జంగా పిల్లల్ని బయటికి నెట్టేసేసి మీరు ఫుట్పాత్ మీద పడుకోవాలరా, మీరు ఫుట్పాత్ మీద పడుకోవాలని చెప్పేసి చెప్పడం అనేది అది చాలా బాధాకరం. నిజంగా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి ఈరోజు పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, అనేక మంది సేవకుల మీద దాడి జరుగుతుంది, వారి మీద ఫైట్ చేయండి. అనేకమైన మందిరాలు కూలగొడుతున్నారు, దాని గురించి ఫైట్ చేయండి. కానీ సేవకులు మరి ఎక్కడో మీటింగ్ పెడితే మీటింగ్ అడ్డుకుంటాము, వాళ్ళని నరుకుతాము, వాళ్ళని చంపుతాము, వెహికల్స్ తగలబెడతామని చెప్పి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కనుక పోలీస్ వాళ్ళు చాలా బాగా సహకరించారు. ఎస్ఐ గారు మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో నేను వెళ్తున్నాను, మా కోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం ప్రార్థన చేయలేకపోతున్నాను, దయచేసి అందరూ నన్ను క్షమించండి. దయచేసి జరగండి ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకోండి అమ్మా, దయచేసి అర్థం చేసుకోండి అమ్మా.
చెల్లెమ్మ దారివ్వండి అమ్మా దయచేసి ప్లీజ్ అమ్మా అమ్మా దారివ్వండి అమ్మా అమ్మా జాగ్రత్త ప్లీజ్. కార్ ఎక్కడ ఉంది? మరి ఎక్కడికి కార్ ఎక్కడ ఉందిరా? ఎక్కడ ఉంది? ఇటువైపు మీరు దయచేసి అట్లాగండి అమ్మా గుంజుతున్నారు. అమ్మా 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 అట్లాగండి అమ్మా అమ్మా. బాబాలు ఇద్దరేది బాబాలు ఇద్దరేది వద్దు ఇంకొద్దు ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అమ్మా అర్థం చేసుకోండి అమ్మా. వదలండి అన్న ఒక్క నిమిషం వదలండి అన్న ప్లీజ్ అన్న చేయి తీయండి అన్నా అట్లాగాలి క్లియర్ చేయండి. చేతులు చేతులు పడతాయి చేతులు పడతాయి. ఓకే ఓకే అన్న మీరు గ్లాస్ దింపండి. గ్లాస్ ఎందుకు పదండి. అయ్యగారు వందనాలండి బాబు బాధపడకండి బాబు దేవుడు ఆగమ్మా మాట్లాడండి. అమ్మా ప్రైజ్ లాడమ్మా ప్రార్థన చేయండి అమ్మా మా కోసం ప్రార్థన చేయండి అమ్మా ప్రార్థన చేయండి. గ్లాస్ దింపండి అన్న. బండి 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 సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పోనీ పోనీ పోనీ